ఆఫీస్‌లో, మీటింగ్‌లో ఉన్నా లేదా క్లాస్‌లో బోరింగ్ లెక్చర్ విన్నా మనం ఆవలిస్తూ ఉంటాం. అప్పుడు పక్కన వాళ్ళు "ఏరా ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడుగుతూ ఉంటారు. జనరల్లీ ఆవలిస్తే నిద్ర రావాలి గానీ కళ్ళలో నుంచి ఏడుపు ఆర్ కన్నీళ్ళు ఎందుకొస్తున్నాయి? అదేం ఎమోషనల్ వల్ల గాదు. అదొక సైంటిఫిక్ ఇంజినీరింగ్ వల్ల అని మీకు ఈ వీడియోలో చెప్తాం. మన ఫేస్‌లో గూడా ఒక స్పాంజ్ అనేది ఉంటుంది. మనం ఆవలించినప్పుడల్లా ఆ స్పాంజ్ స్క్వీజ్ అవ్వడం వల్ల అది బయటికొస్తూ ఉంటుంది. అసలు ఆ స్పాంజ్ ఎక్కడుంది అనేదే ఈ వీడియోలో చెప్పుకుందాం. ఆవలింత అనేది జస్ట్ ఒక బోర్డమ్ ఉన్నప్పుడు వచ్చే సైన్ కాదు. అది మన బ్రెయిన్‌కి వచ్చే ఒక కూలింగ్ మెకానిజం లాంటిది. మనం ఆవలించినప్పుడు అసలు కళ్ళల్లో నీళ్లు ఎందుకొస్తాయనేది ఒక సింపుల్ లాజిక్‌తో చెప్పుకుందాం. మనకు అందరికీ కూడా కళ్ళకి ఈచ్ సైడ్ ముక్కు సైడ్‌కి మనకు ఇక్కడ లాక్రిమల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. మీరు ఎవరైనా అద్దం ముందు చూసుకొని ఇట్లా కళ్ళని కొంచెం స్ట్రెచ్ చేసి చూసినా మీకు ఒక చిన్న హోల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మనకు ఆ హోల్ ద్వారానే కన్నీళ్ళు అనేవి జనరల్లీ బయటకు వస్తూ ఉంటాయి. మనం ఆవలించినప్పుడు ఈ ఫేషియల్ మజిల్స్ అన్నీ కూడా బాగా పెద్దగా కంట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు మనకు ఆవలించినప్పుడు నోరు బాగా తెరుచుకొని బాగా స్ట్రెస్‌గా ఫీల్ అయిపోయి ఈ ఫేస్ పైన ఉన్న మనకు మజిల్స్ అన్నీ కూడా కంట్రాక్ట్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే అలా మజిల్స్ అన్నీ కంట్రాక్ట్ అవుతాయో ఆ కంట్రాక్షన్ వల్ల మనకు ఫేస్ మజిల్స్‌తో పాటు ఇక్కడ ఉన్న లాక్రిమల్ గ్లాండ్ అనే ఒక గ్రంథి కూడా ఏ గ్రంథిలోంచి అయితే మనకు కన్నీళ్ళు వస్తున్నాయో అది కూడా కంట్రాక్ట్ అవ్వడం వల్ల మనం ప్రతిసారి గట్టిగా ఆవలించినప్పుడల్లా కొంచెం కొంచెంగా కన్నీళ్ళు అనేవి మనకు వస్తూ ఉంటాయి ఆ ప్రెషర్ వల్ల. సో ఇలా ఆవలించడం అనేది చాలా సర్వసాధారణంగా జరిగే ప్రక్రియే అండ్ ఎవ్రీడే టాస్క్‌లో మనకు ఆవలింత అనేది కూడా ఉండనే ఉంటుంది. కానీ ఇలా అప్పుడప్పుడు వస్తే పర్వాలేదు గానీ రోజంతా ఇట్లాగే ఆవలిస్తున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి చూపించుకోవాలి. ఎందుకు మరీ ఎక్కువగా వస్తున్నాయి అని. ఈ వీడియోలో మనం ఆవలించినప్పుడు కన్నీళ్ళు ఎందుకొస్తున్నాయి అని మనం డిస్కస్ చేసుకున్నాం. మన నెక్స్ట్ వీడియోలో పక్కన వాళ్ళు ఆవలిస్తుంటే మనకు కూడా ఆవలింత ఎందుకొస్తుందనే ఇంట్రెస్టింగ్ మిస్టరీని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం.